హ్యాపీ యానివర్సరీ అమ్మా. హ్యాపీ Thank you. యానివర్సరీ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. అత్తయ్య మావయ్య, అసలు ఏంటో ఈ కాలం ఎంత త్వరగా పరిగెడుతుందో. మీరు ఇన్ని పెళ్లి రోజులు ఎలా జరుపుకున్నారో నాకేం అర్థం కావట్లేదు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? అంటే మావయ్య గారు ఉత్తర ధ్రువం అయితే అత్తయ్య గారు దక్షిణ ధ్రువం, మావయ్య గారు ఆకాశం అయితే అత్తయ్య గారు భూలోకం. ఇలాంటి వాళ్ళు ఇంతకాలం ఎలా కలిసున్నారా అనిపిస్తుంది. ముయ్యండి చాలు. ఈ ఇంటికి నీలవేణి రాకముందు మా అమ్మ నాన్న ఆదర్శ దంపతుల్లా ఉండేవారు. తనొచ్చింది వీళ్ళని విడదీసేసింది. చాలే నోర్ముయమ్మా. ఎప్పుడు ఎవరినో ఒకళ్ళు అంటే తప్ప మీకు పొద్దుపోదు. మేం బానే ఉన్నాం. మీ మాటలతో మమ్మల్ని విడదీయకండి. ఏం కాదంబరి? అసలు భావననాలి. అనవసరమైన విషయాలన్నీ సందర్భం లేకుండా మాట్లాడతాడు. వాళ్ళెప్పుడు ఎలా ఉన్నా ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు. మనం సరదాగా శుభాకాంక్షలు చెప్పాలి కానీ ఇలా చచ్చుపడిపోయే డైలాగులు వేయకూడదు. బుద్ధిగా శుభాకాంక్షలు చెప్పు బావా. అంతే అంటావా? ఏంటో అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు అని చెప్పి నేనెంతో స్పీచ్ ప్రిపేర్ అయ్యాను, మీరేమో ఏమీ చెప్పనివ్వటం లేదు. ఆ స్పీచ్లు స్పినాచ్లు ఇక్కడెవరికీ అవసరం లేదు కానీ ముందు విష్ చేయండి. అత్తయ్య గారు మావయ్య గారు పెళ్లి రోజు శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. అయ్యగారు అమ్మగారు పెళ్లి రోజు శుభాకాంక్షలండి. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మగారు మీ పెళ్లి రోజని మీకోసం పాయసం చేశాను. మావయ్య గారు ఇంతకీ మీ పెళ్ళి ఎన్నాళ్ళయింది? కరెక్ట్ గా 30 ఏళ్ళైంది అల్లుడు. ఓ చాలా గ్రేట్ మావయ్య. ఈ 30 ఏళ్ల వార్షికోత్సవాన్ని మనం వెరైటీగా సెలబ్రేట్ చేసుకోవాలి. అవునండి, అమ్మా నాన్నలకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా కొత్తగా చేద్దాం. తారక్ సార్, అయ్యగారికి అమ్మగారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పలేదేంటి? ఇప్పుడు నేను శుభాకాంక్షలు చెప్పకపోతే వాళ్ళ సంబరాలు ఆగిపోతాయా? అలా అని కాదు, ఇంట్లో పండగ వాతావరణం ఉంది. అందరూ సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. మా డాడీ సంతోషం కోసమైతే నేనేమైనా చేస్తాను, కానీ ఆయన భార్య సంతోషం కోసం మాత్రం నేనేది చేయను. అలా అంటే ఎలా సార్? అమ్మగారు సంతోషంగా ఉంటే అయ్యగారు కూడా సంతోషంగా ఉంటారు కదా. అందుకే నేనొచ్చి విష్ చేయలేదు. ఎందుకంటే ఆవిడ్ని సంతోష పెట్టాల్సిన అవసరం కానీ బాధ్యత కానీ నాకు లేదు. ఏ రోజు మీ అమ్మగారితో మీరు మంచిగా లేరు. ఏ రోజు ఆమె ఆనందపడే విధంగా మీరు నడుచుకోలేదు. పాపం మీరు మంచిగా మాట్లాడాలని, ఆమెతో ప్రేమగా నడుచుకోవాలని ఆమె ఎన్నో కలలు కంటున్నారు. కనీసం ఈ రోజైనా ఆమెతో ప్రేమగా మాట్లాడొచ్చు కదా తారక్ సార్. చూడ్నేలవేని, ఒక ఆడది తల్లి అనే స్థానంలో ఉంటే సరిపోదు. తన పిల్లలకి కావాల్సిందేంటో తెలుసుకోవాలి. పిల్లలకి నచ్చినట్టు నడుచుకోవడం తనకు అర్థమవ్వాలి. తను ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ తన పిల్లలు తనకి అనుగుణంగా నడుచుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ముందు ప్రేమగా నడుచుకోవడం ఆవిడికొస్తే అప్పుడు నేను కూడా ప్రేమగా నడుచుకునేవాణ్ణి. మీ తల్లి కొడుకుల మధ్య ఈ దూరం ఇంకా ఎంతకాలం? అది తరగనంత దూరం. ఆ దూరం ఎప్పటికీ శాశ్వతం. మేం కలుస్తామని నువ్వు కల్లో కూడా అనుకోకు. అలా అనకండి తారక్ సార్.
ఒక ఇంట్లో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సఖ్యత ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆనందంగా కనిపిస్తుంది. మీ మధ్య ఈ విభేదాలు ఉన్నంతకాలం ఈ కుటుంబం సంతోషంగా ఉండదు. నిలవేణి, ఎంతసేపు మా అమ్మ సంతోషం కోసం ఆలోచిస్తావు కానీ నీ సంతోషం గురించి నువ్వు ఆలోచించవా? ఏనాడైనా నిన్ను ఈ ఇంటి కోడలిగా లెక్క కట్టిందా? ఏనాడైనా నీ మేలు గురించి ఆలోచించిందా? లేదు. పెళ్ళై ఇంతకాలమైంది, ఇప్పటికీ నిన్ను ఈ ఇంటి కోడలిగా తను చూడ్డం లేదు. పైగా మన ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి చూస్తుంది. మనల్ని వేరు చేయడానికే ట్రై చేస్తుంది. అలాంటి ఆవిడ గురించా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు? పెద్దమ్మగారు, ఇప్పుడు నేనంటే ఇష్టం లేనట్టు నడుచుకుని ఉండొచ్చు, కానీ ఏదో ఒకరోజు పెద్దమ్మగారు మారతారని నాకు నమ్మకం ఉంది. దానికోసమైనా మీరు ఆమెతో ప్రేమగా మాట్లాడండి. అది ఎప్పటికీ జరగదని చెప్పాను కదా నిలవేణి. సార్, కనీసం ఈ ఒక్కరోజైనా ఆవిడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి. అదొక్కటే నేను మీ నుంచి కోరుకునేది. కావాలంటే మా డాడీకి చెప్తాను, మా అమ్మకి మాత్రం చెప్పను. సరే అయితే, మీరు నేను అడిగిన ఈ ఒక్క కోరిక తీరిస్తే మీకు నచ్చినట్టుగా నేను కూడా నడుచుకుంటాను. మీరేది అడిగితే అది చేస్తాను. కనీసం నా మాట మన్నించైనా అమ్మగారికి ఒకే ఒక్కసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి తారక్ సార్. ఏంటి, నేనేం కావాలంటే అది ఇస్తావా? నేనెలా ఉండమంటే అలా ఉంటావా? ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగు నదికే పొంగే వరదగా. మీకు నచ్చినట్టు ఉండడం అంటే దానికి కూడా కొన్ని హద్దులుంటాయిలేండి. ఇదిగో, ఇలాంటి హద్దులు పెట్టి మళ్ళీ నచ్చినట్టు ఉంటానని చెప్తే అర్థమే ఉంది. నువ్వు ఒక్కసారి నాకు నచ్చినట్టు ఉండడం మొదలు పెడితే ఇక ఆ హద్దులు అడ్డుగోడలు ఏం ఉండవు. అదంతా పక్కన పెట్టండి తారక్ సార్. ఈరోజు మాత్రం అమ్మగారికి మీరు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాల్సిందే. సరేనా?